ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్లో 1125 నక్షత్ర తాబేళ్లను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వీటిని మదనపల్లి నుంచి బంగ్లాదేశ్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ తాబేళ్లను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు ఈ నక్షత్ర తాబేళ్లతో ఏంటి పనేంటి? పవన్, ఏదైతే డిఆర్ఐ అధికారులు విశాఖ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు, ఏదైతే యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ లో S7 కోచ్ లో 5 బ్యాగుల్లో ఈ 3 వ్యక్తులు మొత్తం 1125 తాబేళ్లను మొత్తం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే 3 వ్యక్తుల దగ్గర ఉన్న 5 బ్యాగులను సోదా చేయగా 5 బ్యాగుల్లో మొత్తం ఈ 1125 నక్షత్ర తాబేళ్లు బయటపడ్డాయి. అయితే వాళ్ళను అదుపులోకి తీసుకొని మొత్తం వీళ్ళని విచారించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి సమీపంలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా వీరన్నింటిని కూడా సేకరించి కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నారు. కర్ణాటకలో ఒక వ్యక్తి ద్వారా దాన్ని బంగ్లాదేశ్ తరలించేందుకు రంగం సిద్ధంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా తాబేళ్ల అక్రమ రవాణాను గుర్తించిన డిఐ అధికారులు దీని వెనకాల అసలు ఎలాంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా విదేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది, కొన్ని ఔషధాల్లో కూడా వీటిని వాడతారని చెప్తున్నారు. అయితే ఒక్కొక్క తాబేలుకు ఇక్కడ కేవలం ₹10-20 వెచ్చించి వీటిని కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది దేశం దాటితే విదేశాల్లో వీటికి ఒక్కొక్క తాబేలుకు లక్షల్లో ధర పలుకుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీని వెనకాల ప్రత్యేక ముఠా కూడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు డిఆర్ఐ అధికారులు వాళ్ళని కూడా పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. పవన్, వెంకట్, మరి ప్రస్తుతం వీటిని ఎక్కడుంచారు? ఇక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? పవన్, ఏదైతే వైజాగ్ లో పట్టుకున్న తర్వాత వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఈ తాబేళ్లను అక్కడే వారి సంరక్షణలోనే ఉంచారు. తాబేళ్లన్నీ కూడా ఇప్పుడు వైజాగ్ లోని అటవీ శాఖ అధికారుల సంరక్షణలోనే ఉన్నాయి. అయితే కేవలం 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి పూర్తిగా వివరాలు రాబట్టిన తర్వాత దానికి సంబంధించిన మరొక వ్యక్తి కర్ణాటకలో సిద్ధంగా ఉన్నాడు. కర్ణాటక నుంచి వాటిని బంగ్లాదేశ్ కు తరలించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ ట్రైన్ లో ఎవరికి అనుమానం రాకుండా కేవలం సాధారణ ప్రయాణికుల్లాగా వీళ్ళు టికెట్ తీసుకొని కోచ్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణిస్తున్న సమయంలో కొంతమందికి అనుమానం వచ్చి కొంచెం కీలక సమాచారం మేరకు ఈ డిఆర్ఐ అధికారులు రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ కోచ్ లో మొత్తం 5 బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. డిఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చినట్లుగా మొత్తం దీంట్లో పెద్ద మొత్తంలో అంటే 1125 నక్షత్ర తాబేళ్లున్నట్లు వాళ్ళు లెక్కింపు చేసిన తర్వాత వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు తర్వాత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి వాటిని అక్కడ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత ఈ వ్యక్తులను ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను దర్యాప్తులో భాగంగా ఇంకా ఎన్ని ముఠాలు ఉన్నాయి, ఇట్లా ఎక్కడెక్కడ కొనుగోలు చేసి విదేశాలకు ఎలా తరలిస్తున్నారు అన్న కోణంలో అయితే దర్యాప్తు సాగుతుంది. పవన్, వెంకట్, ఈ నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అట్లాగే ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఎక్కడ సేకరించారు? ఏమైనా మాట్లాడారా నిందితులు? పవన్, ఏదైతే డిఆర్ఐ అధికారుల దర్యాప్తులో 3 వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి సమీపంలోని కొన్ని గ్రామాల్లో వీటిని అక్రమంగా పెంచుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఈ పెంచేందుకు ఇక్కడ చాలా అనుకూల వాతావరణం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటి పిల్లలు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం, ఇవన్నీ అక్కడ అనుకూలంగా పెంచి కొద్ది నెలల వ్యవధిలోనే వీటిని అక్రమ రవాణా చేస్తే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని చెప్తున్నారు. అయితే దీనికి ప్రత్యేకంగా కొంతమంది వీటిని పెంచేందుకు అంటే ఒక కుటీర పరిశ్రమ లాగా వీటిని గుట్టిచప్పుడు కాకుండా పెంచేందుకు కూడా చాలా ముఠాలు అక్కడ పనిచేస్తున్నాయని తెలుస్తుంది. అయితే మన చట్ట ప్రకారము ఇక్కడ ఉన్న యాక్టుల ప్రకారము మన దేశంలో వీటి నక్షత్ర తాబేళ్లు అనేది ఇప్పుడు నిషేధంలో ఉంది. అయితే నిషేధంలో ఉన్న కారణంగా వీటిని అక్రమ రవాణా చేయటం కూడా నిషేధం కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. Thank you.